హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. ఒక భర్త గురించి ఒక ఆడది తను ఏదో ఒకరోజు మారకుండా పోతాడా? మన జీవితంలో మంచి రోజు రాకుండా పోతుందా? మనం సంతోషంగా బ్రతకకుండా పోతామా అన్న ఆశతోనే ఎదురు చూస్తుంటుంది. కానీ తన ఆశ నిరాశ అయిపోయి ఇక తన మారడు, తనలో మార్పు రాదు అని నిర్ణయించుకున్నప్పుడే మగవాడు అన్ని రకాలుగా ఇంట్లో ఓడిపోయినప్పుడు వెనక్కి పడిపోయినప్పుడే ఆడది ఆడదానిగా చచ్చిపోయి మగవానిలా కడపమాన దాటి బయటికి బయలుదేరుతుంది. అది ఎంత దూరమైనా సరే, ఎంత బరువైనా సరే, ఎంత కష్టమైనా సరే మన వెరికన మనం బ్రతకాలి, 10 మందిలో నవ్వుల పాలు కాకూడదు అనుకుంటే మనం కష్టపడక తప్పదు. మనం కడపమాన దాటిపోక తప్పదు. సమాజం ఏదో అనుకుంటుందని కూర్చుంటే ఈరోజు రేపు మనం పస్తులుంటే సమాజం మనకు తెచ్చి పెట్టదు కదా అని ఆడదానిగా చచ్చిపోయి మగవానిగా ముందుకెళ్ళి యుద్ధానికి సిద్ధంగా బయలుదేరుతుంది. అన్ని రకాలుగా మగోడు ఓడిపోయి వెనక పడితేనే ఎలాంటి చెడ్డ ఆడదైనా సరే కడపమాన దాటి బయటికి బయలుదేరుతుంది. అది ఎంత దూరం ప్రయాణమైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత బరువైనా సరే చెయ్యాలి. మన జీవితంలో మార్పు రావాలి, 10 మంది నోర్లు మూయించాలి అంటే మనం కష్టపడక తప్పదు అన్న పట్టుదలతో యుద్ధానికి సిద్ధంగా బయలుదేరి ఎంతోమంది ఆడవాళ్ళు అసమింటు వాళ్ళే, అలాంటి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళే ఇక్కడికి వచ్చి యుద్ధానికి సిద్ధంగా పోరాడి గెలిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఆడవాళ్ళకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా ఈ అమ్మ తరపున ఆడ్చప్పే చెప్పాలి. అలాంటి మగవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఆడది ఇల్లు వదిలిపోయింది అని మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కానీ ఆ ఇంటిని పోషించే మగవాడు ఓడిపోయి వెనక పడ్డాడు కాబట్టే ఆడదానిగా చచ్చిపోయి ఒక ఆడది మగవానిగా ముందడుగు వేసి జీవితంలో గెలవటానికి వెళ్ళింది, గెలిపించింది అన్న మాట ఆలోచించండి, మాట్లాడండి. ఆడదాని గురించి తక్కువ చేసి మాట్లాడేదానికంటే ముందు ఇది ఆలోచించండి. ఇలాంటి కుటుంబంలో ఇలాంటి మగవాళ్ళు ఉన్న ఇళ్ళలోనే ఆడవాళ్ళు బయటికి వెళ్ళటానికి సిద్ధపడతారు. లేకపోతే ఎంత చెడ్డ ఆడదైనా సరే కుటుంబరాని పిల్లల్ని భర్తని వదిలిపెట్టి దూరంగా వెళ్ళి బ్రతకాలి, కష్టపడాలని ఏ ఒక్క ఆడదానికి ఎంత చెడ్డ ఆడదైనా సరే ఆడదానికి ఈ ఆలోచన రాదు. ఆ ఇంట్లో అన్ని రకాలుగా ఓడిపోయి వెనక్క పడిపోతేనే ఆడది మగవానిగా ముందడుగేసి యుద్ధానికి సిద్ధంగా పోరాడుతుంది.